ఓకేనా బ్రదర్? వెయిట్ వెయిట్ అన్నీ ఆపి మాట్లాడతాం. మరి మీ రిపోర్టర్ ఎప్పుడు వారంటీ మరి అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే రోటీ కపడా రొమాన్స్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్. రోటీ కపడా రొమాన్స్ విక్రమ్ గారు, మేము విక్రమ్ గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు ఆయన్ని. ఒక 2 years నుంచి 4 years అంటే విక్రమ్ గారి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినట్టే. సో వెరీ హ్యాపీ. స్లో అయినా కూడా మన విక్రమ్ వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది. కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే వర్క్ అయింది. నాకు అలాగే వర్క్ అయింది. ఒక 13 years బ్యాక్ రామేష్ కాదల్ ఒక చిన్న సినిమా విక్రమ్ గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా, యంగ్ యాక్టర్స్ అందరికీ కూడా, అందరినీ చూస్తుంటే కొంచెం అదే గుర్తొస్తుంది. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాం. అప్పుడు డబుల్ ప్లాటినం, ట్రిపుల్ ప్లాటినం అది ఉండేది. ఇప్పుడు లేదండి, అంతా మిలియన్స్ దీని మీద నడుస్తుంది కదా. ఎనీవే వెరీ హ్యాపీ. April 12th రిలీజ్ అవుతుంది. ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఎమోషనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా బాగుంది. యూత్ ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతున్నాను ఈ సినిమా. అందరూ కూడా April 12th రోటీ కపడా రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో, గ్రూపులతో, యూత్ అందరూ వచ్చి కొత్తగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ, కొత్తగా డైరెక్ట్ చేసిన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని, అలాగే మన లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసు ఆదరిస్తారని, న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ స్పీడ్లో కలుగుతాం. సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారో అంతా కూడా మాట్లాడుకుందాం. అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తాను. అలాగే దీన్ని వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్, ఎడిటర్ కానీ, కెమెరామెన్ కానీ అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon, everyone. Sorry for the late early. And first of all, thank you so much, Sri Vishnu Garu, for coming over and supporting us. So yeah, మీరు ఇప్పుడే క్లిప్స్ చూసారు కదా. I hope you all like it. And ట్రైలర్ వస్తుంది, ఇంకా మూడు ఈవెంట్స్ అంటే అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. Now there is one dialogue in the glimpse if you observe. Love అంటే instant decisions తీసుకుంటారు, పెళ్ళంటే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు? That was my dialogue in the glimpse. I hope you remember it. But there is a strong reason, a valid reason undi why men are not, ready to give that kind of commitments. ఆ రీజన్ ని చాలా సెన్సిబుల్ గా మా డైరెక్టర్ సార్ స్క్రీన్ మీద చూపించారు. We hope you all get connect to at least one of the stories. There are 4 stories. ఒక స్టోరీకి definitely connect అవుతారు. That's what I'm believing in. Thank you so much to my producers and my co-actors and my whole team. Thank you. అందరికీ నమస్కారం అండి. రోటీ కపడా రొమాన్స్ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నుండి నేను విక్రమ్ గారితో ట్రావెల్ చేశాను. అండ్ ఆయన ఫస్ట్ ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన మనకు పిక్చర్ క్లియర్గా చెప్పడం వల్ల వెరీ ఈజీ అయిపోయింది. అండ్ దాంతోపాటు గోపి గారి సపోర్ట్ వల్ల సో విజువల్గా చాలా బాగా వచ్చే సాంగ్స్ అన్నీ. అండ్ అదే గోపి గారికి చాలా బాగా నచ్చింది. సో ఆబ్వియస్లీ జనాలు కూడా బాగా నచ్చుతుంది. అండ్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వెయిటింగ్ ఫర్ మీ అండ్ గివింగ్ ద బెస్ట్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్స్ ప్లీజ్ టు వాచ్ April 12th. హలో, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఒక ప్రెస్ మీట్ అయింది, మళ్ళీ వితిన్ 2 daysలో ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ చేస్తున్నాం. సో కోఆపరేషన్ చాలా కావాలి సినిమాకి. థ్యాంక్ యూ గైస్. ఈ సినిమా స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. ఎందుకంటే మొన్న మాట్లాడేటప్పుడు 15 years జర్నీ అనేది చెప్పాను. బట్ ఏంటంటే
స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. అంటే ఇంత 8 మెంబర్స్ క్యాస్ట్ కొత్త వాళ్ళతో సినిమా చేయడం, అది కూడా వాళ్ళని నమ్మి సినిమా చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఆ ప్యాషన్తో కథ మీద కూర్చొని ఫస్ట్ కథ అంతా అయిపోయినాక కూడా ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ మార్కెట్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా అంత ఆలోచించినాక కూడా కథను నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గోపి సార్ ఈజ్ ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఆ ప్రాసెస్లో మళ్ళీ సృజన్ వచ్చి యాడ్ అయ్యారు ఈ సినిమాలో. ఈజ్ ఆల్సో సో ప్యాషన్ అబౌట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సృజన్. సో వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ఫుల్ ఫ్లెడ్జ్గా తీసాం. సో ప్రమోషన్ పార్ట్కి వచ్చేటప్పుడు కొత్త ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్న టైంలో ఫస్ట్ మనకు గోల్డెన్ హ్యాండ్ పడ్డది, అది దిల్రాజు సార్. సో చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ గోల్డెన్ హ్యాండ్ అనే దాంట్లో ముందే రోటీ కప్ రోమెన్స్ అనే టైటిల్ అది రాజు గారిది. దిల్రాజు సార్ అనే సార్కి ఈ కథ తెలుసు, కథ కూడా బాగా ఇష్టం ఆయనకి. సో ఆ ట్రావెలింగ్ లో ఈ టైటిల్ అనేది క్యాప్టెన్ చెప్పి గోపి సార్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టైటిల్ లాంచ్ కూడా దిల్రాజు గారి చేతుల మీద జరిగింది. థ్యాంక్ యూ. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలి ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎమోషనల్ టీజర్ లాంచ్ చేసే టైంలో ఒక 2 days నుంచి అనుకుంటున్నాం ఎవరు చేస్తే బాగుంటుందని. సో ఫైనల్గా శ్రీకృష్ణ ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తన బిజీ షెడ్యూల్ వదిలేసి సినిమా అంటే తెలుసు ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో, అలాంటి దాంట్లో కూడా కొత్త టీంని అండ్ గోపి సార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన కూడా గోల్డెన్ హ్యాండ్. ఎందుకంటే ఒక 13-14 years బ్యాక్ ప్రేమాశ్వాదం నుంచి ఇప్పటి వరకు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఇక్కడ ఉన్న హీరోలు కూడా మేబీ 14 years తర్వాత అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మొన్న యాంకర్ లేదు, మొన్న సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్, వెరీ వెరీ ఏమంటారు హార్డ్ వర్కింగ్. ఒక 1 year నుంచి ఇదే సినిమా మీద ఇదే కథ మీద ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ అన్న డిఓపి మరాఠీ ఫిల్మ్ చేశారు, హిందీ ఫిల్మ్ చేస్తున్నారు. ఐ నీడ్ సమ్ పర్సన్, అతను ఎందుకంటే సినిమాని పోయడానికి ఒక పర్సన్ కావాలి, ఒక విజన్ ఉన్న డిఓపి కావాలని వెతుకుతున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ సంతోష్ అన్న దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఒక 6 months చేయడానికి అన్నారు, బట్ ఫైనల్ కథ విని అంత అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేరే థాట్ లేకుండా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ వచ్చారు. రేరెస్ట్ డిఓపీస్ అంటారు మేము, ఎందుకంటే చాలా మంది ఇక్కడ సినిమా చేస్తారు, మళ్ళీ షెడ్యూల్ వస్తే మళ్ళీ వేరే చేస్తారు, బట్ అక్కడ నుంచి 2 years వరకు ఇదే సినిమాకి డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొరియోగ్రాఫర్ జేడి థ్యాంక్ యూ. ఎప్పుడు పిలిచినా కూడా నో అనుకున్న పరిగెత్తుకుంటూ వస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న అన్నారు ఇప్పుడు డిస్కషన్ అవుతుంది, హిట్ అన్నకు అట్లా పెద్ద స్టేట్మెంట్ లేకు ప్రెషర్ ఎక్కువ ఉంటున్నారు. నేనేమన్నానంటే హిట్ అనేది నేను క్యాజువల్ గా చెప్పలేదు, ఆ సినిమా నమ్మకంతో చెప్పా. 6 years ఆఫ్ జర్నీ సినిమా అనేది నాకు తెలుసు. అందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటుండొచ్చు, బట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దిస్ ఇస్ కాన్ఫిడెన్స్. ఈ సినిమా డెఫినెట్ గా పక్కా హిట్ అవుతుంది, ఇది మాత్రం మీరు రాసుకోండి. కానీ ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలీదు, బట్ ఈ సినిమా మాత్రం డెఫినెట్ గా అందరూ నచ్చుతుంది. ఇట్స్ అబౌట్ రోలర్ కోస్టర్ రైడ్. ఒక 4 ఫ్రెండ్స్, వాళ్ళ ఎమోషన్స్ లైఫ్ లో జరిగే మనం బయట మనం తిరుగుతుంటాం కదా ఫ్రెండ్స్, మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. గ్యాంగ్ ఫీలింగ్ ఇది డెఫినెట్ గా అందరు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. ఈ సినిమాని నచ్చుకునేది వెనక్కి వెళ్ళరు. ఈ సినిమా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెవర్ కాంప్రమైజ్, మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేసాం. due to because of producer support. Thank you guys and thank you. విక్రమ్ గారు ఇందాక తమిళ గారు మాట్లాడుతూ కొంచెం నలుగురు ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోయి మా ఫ్లో మేము చేసుకుంటూ పోయామని చెప్పారు కదా, అదే కొంచెం కంట్రోల్ కూడా పెట్టారు. తర్వాత మా డైరెక్టర్ గారు క్లాస్ తీసుకొని అన్నారు ఏంటి ఎలా పెట్టారు, నలుగురులో ఎవరిని హ్యాండిల్ చేయడం బాగా కష్టమైంది మీకు? నలుగురుకి వచ్చేవారికి ఎట్లుంటారంటే మీ క్లాస్ రూమ్ చూస్తారు కదా, ఎవరు కూడా అదే గ్యాంగ్ అంతా కూర్చొని మొత్తం చేస్తారు కదా, ఆ టైప్ ఈ 4 members. బట్ ఫిలింకి వచ్చే వరకు తర్వాత కొంచెం చెప్పి దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఎప్పుడున్న క్యారెక్టర్స్ మర్చిపోకుండా
వాళ్ళకి ఎప్పుడు నిజమే పడిన డైలాగ్ చెప్తాడు. ఓ సినిమా సూపర్ హీరో మొత్తం చెప్తాడు. ఓకే, సో అది భయంతో కూడుకున్నటువంటి ఒక గౌరవంతో వచ్చినటువంటి డైలాగ్ అన్నమాట అందరికీ. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. పిలవగానే చిన్న సినిమా అని కాకుండా మీ సపోర్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ముందున్నారు మీరు. ఈ సినిమా కూడా మీ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే చాలా ప్యాషన్తో చేసినాం. కొత్త ఇలాగ హర్ష అన్నట్టు కళలు అనండి అన్నారు కదా, కళలు నమ్ముకొని ఎక్కడికి వచ్చాం. ఈ సాక్రిఫైస్ రావడం ఎందుకంటే ఒక గుడ్ ఫిల్మ్ తీయాలంటే చాలా విషయాలు బ్యాడ్ అవ్వాలి. ఒక గుడ్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా విషయాలు బ్యాడ్ అవ్వాలి. అంటే ఈ 6 years లో ఐ లెఫ్ట్ మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్, ఎవ్రీథింగ్. వైఫ్ లేదు, ఏం లేదు. 6 years నుంచి ఇదే సినిమా నమ్ముకొని వర్క్ చేస్తూ ఒక బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ ఫాదర్, ఎందుకంటే టైం ఇవ్వలేము. బట్ సినిమాకి టైం ఇచ్చాం అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేసినా అర్థం చేసుకోండి. పక్క ఈ సినిమా చెప్తున్నా కదా, ఇది హిట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీవిష్ణు గారి చేతుల టీజర్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. తో కలిసి ఆల్మోస్ట్ 2 years నుంచి చేసుకున్నాం. 2 years పట్టింది. సో వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విక్రమ్. అండ్ అదేవిధంగా రూపీ సార్ గారితో వర్క్ చేయడం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే చిన్న సినిమాని ఇలా అనేది అది దగ్గర నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా యాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో ఏప్రిల్ 12కి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండి పెడతాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా మీడియా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ యూ గైస్ హావ్ బీన్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. మా కోసం వెయిట్ చేసి ఈవెంట్ అంతా బాగా కవర్ చేసేటట్టు చూస్తున్నారు. యూ బీన్ సపోర్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్రీవిష్ణు అన్న సినిమా యాక్చువల్లీ అన్నీ చూస్తాను నేనైతే, ఒక్కటి కూడా మిగిలించలేదు. ఐ రియల్లీ లైక్. అండ్ ఓన్లీ ఇప్పుడు సినిమా వస్తుంది, నేను అది నిజంగా చాలా హిట్ అవ్వాలని కోరుకునే మనుషులు నేను ఒకటి. పక్కా సక్సెస్ అవుతుంది సినిమా. నేను మన టీజర్ చూసా. ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద ఫిల్మ్. అన్న పక్కా సినిమా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆడియన్స్ నేనే అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేశారు. అదన్నా మీకు సినిమా మీద ఉన్న లవ్, పీపుల్ మీద ఉన్న మీకు ప్యాషన్ ఈజీ కనబడేస్తుంది. సో మీరు ఇలాగే లైఫ్లో కొత్త అందరినీ ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మనం ఈవెంట్లో చెప్పాను, మళ్ళీ చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువ ఇది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న అండ్ సంతోష్ అన్న. ఇట్స్ అ బ్రిలియంట్ వర్కింగ్ విత్ హిమ్. అసలు మా సినిమాని ఇలా అనుకొని ఊహించుకున్న స్క్రిప్ట్ చదివినప్పుడు ఆయన విజువల్స్ ఎక్కడో పెట్టేసాడు అని. సో అండ్ వాయిస్ సృష్ణ యాక్చువల్లీ ఎక్కువసేపు ఉంటాడు, సడన్ గా గుర్తురాడు అనమాట. ఎక్కువసేపు ఉంటాడు, ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. సో థ్యాంక్ యూ సృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కాస్ట్, మై వాయిస్ ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ. చాలా బాగా జల్లి బాగా చేసామని అనుకుంటున్నాం మేమైతే. మీరు టీజర్ అన్ని చూస్తుంటారు, బాగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. రొమాన్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ నా షూట్ యాక్చువల్లీ హర్ష అప్పటికే లవ్ స్టోరీ షూట్ జరిగిపోయింది. సో నా ఫస్ట్ షూట్ అయితే బాయ్స్ అందరితో సీన్స్ అనమాట. సో అక్కడ ఫస్ట్ అందరం చెల్లడం మొదలు పెట్టాం అనమాట. ప్రతి సీన్ ని నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకొని, నువ్వు ఎలా చేస్తావు, నేను ఎలా చేస్తావు, మన ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం దీంట్లో. అప్పుడు మొదలైంది మా గోల. అప్పటి నుంచి మా డైరెక్టర్ టార్చర్ మూవిస్తాడు మా నలుగురితో. మేము చేసే గోల, మేము చేసిన సీన్లు మా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతుంది. డైరెక్టర్ ఒక్కరికి కూర్చోబెట్టి ఇలా కాదు, ఇలా చేయకూడదు, ప్రశాంతంగా ఇది స్క్రిప్ట్ దీన్ని బయటికి వెళ్ళి చేయకూడదు, అలా నలుగురిని కూర్చోబెట్టి క్లాసులు పీకి చేయించుకున్నాడు. మేము అంతగా చెల్లిపోయాము, మా ఇష్టం ఉన్నట్టు చేసుకున్నాం. మా ఒరిజినల్ క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట సీన్స్ లో.
సో దానికి బాయ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో ఫ్రెండ్లీ, మస్తు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ గైస్, సందీప్, హర్ష అండ్ సుప్రజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. మిగిలిన రొమాన్స్ ఆన్ స్క్రీన్ చూస్తాం మేము. సో ఇస్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్ట్. హలో అండి, అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇక్కడ దగ్గర వచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ శ్రీ విష్ణు. అండ్ ఇంత మంచి మాట్లాడిన మా హర్ష, ఇప్పుడు ఏ మాట్లాడాలో అర్థమవుతలేదు. లెక్చర్ ఇచ్చినట్టు అనిపించింది కానీ చాలా బాగా మాట్లాడండి. అంటే ఇంత బిజీ షెడ్యూల్ శ్రీ విష్ణు గారికి ఉన్నా కూడా హోమ్ వ్యూ చేస్తున్నారు, ప్రమోషన్స్ అవుతున్నాయి, వేరే షూట్స్ ఉన్నాయి, అన్ని ఇక్కడికి వచ్చి మాది రిలీజ్ చేశారు. అండ్ మేము యాక్చువల్లీ అనుకున్నాం హోమ్ వ్యూ సూట్ వేసుకొని వస్తారేమో అని మాకు కూడా. బట్ అండ్ మా సినిమా గురించి వస్తే చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ స్టోరీస్. ఎలా అంటే చేతిలో ఉన్నది వదిలిపెట్టుకుని చేతులు కాలిపోయిన ఏడ్చే టైపు, అది ఎందుకు కాలేదు అనేది వ్యాలిడేషన్ కోసం మళ్ళీ ట్రై చేసే టైప్. సో April 12th వస్తున్నాం, ప్లీజ్ చూడండి. ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మంచి మాట్లాడాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మనమే ఒక ప్రెస్ మీట్ పెట్టాము. ఈ సినిమా గురించి మా యాక్టర్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా ఎలాంటిదని మీకు మొన్న చెప్పడం జరిగింది. సినిమాలో ఇంకో ఐటమ్ ఫ్రెష్ ట్రైలర్, ఎమోషనల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి శ్రీ విష్ణు గారిని అడగడం. తాను సినిమా రిలీజ్ ఉంది, అలాగే చాలా షూట్ ఉంది, చాలా బిజీగా ఉన్నప్పుడు 2 days ప్లాన్ చేస్తున్నాం తనతో చేయించాలని. నాకు చాలా తను జర్నీ తన మనస్ఫూర్తిగా తను విష్ చేస్తాడు, అది మంచి జరుగుతుంది. కాబట్టి తనతో చేయించాలని కోరుకున్నా జరిగింది. అది నిన్న అనుకున్నది మన అనుకున్నది ఈరోజు జరిగింది. ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మీకు అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నా. రోటీ కపడా రొమాన్స్ అనేది సినిమా టైటిల్ వినగానే ఒక టైప్ సినిమా ఇట్లా రకరకాలుగా అనిపిస్తున్నది. అలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫన్నీ యాంగిల్, లవ్ స్టోరీస్, ఒక పెయిన్ ఉంది అని చెప్పడం కోసం ఈ స్పెషల్ ఈ ట్రైలర్ చేయడం జరిగింది. ఇంకో ట్రైలర్ సినిమా టోటల్ సినిమా ట్రైలర్ ని బిగ్ ట్రైలర్ నెక్స్ట్ వీక్ ఒక 10 days లో లాంచ్ చేయబోతున్నాము. April 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరైతే యూత్ ఆడియన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో అందరికీ సినిమా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను చేసిన రమేష్ కాదల్, హుషార్ లాగా ఇంకా అన్ని సినిమాలు పక్కన పెడితే నేను టార్గెట్ ఆడియన్స్ గా కొత్త వాళ్ళతో గ్రూపులతో చేసిన సినిమా రమేష్ కాదల్, హుషారు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ ఒక ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ ధైర్యంగా మళ్ళీ సినిమా ఈ కథని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు సినిమా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రోజు ఒక స్టేజ్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా April 12th రిలీజ్ అవుతున్న సినిమాని మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మిగతా టీం మెంబర్లు కూడా మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ముందుగా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అన్న, యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆస్పైరింగ్ యాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మా గోపి సార్, మా ప్రొడ్యూసర్ సార్, మీరు ఎంతో మంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఎంతో మంది టెక్నీషియన్స్ ని, ఎంతో మంది యాక్టర్స్ ని. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కొత్త వాళ్ళతో తీసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ సుజన్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ in this project. I am forever grateful. And my director Vikram Anna, he journey mottamlo he's been supporting me, he's always been encouraging me. Thank you for that Anna. And Yobi sir, you're one of the assets to this movie. I'm sure manni chala chupinchiనందుకు చాలా thank you sir, బాగా చూపించినందుకు. I'm sure after this movie you'll receive a lot of appreciation. Thank you for being a part of this project sir. And JD sir, మాస్టర్ థ్యాంక్ యూ, మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ మై కో యాక్ట్రెస్ సోను, ఇట్స్ బీన్ లవ్లీ టు వర్క్ విత్ యూ. ముందు నుంచి ఫ్రెండ్స్ అవడం వల్ల ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ మై బాయ్స్ హర్ష, సుప్రజ్, తరుణ్, they have always been supporting me in the hard times వచ్చిన ప్రతి దాంట్లో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి a part of this project. అండ్ ఇంకా అందరి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఐమ్ షూర్ దేర్ విల్ బి మోర్ ఈవెంట్స్ అహెడ్, అప్పుడు మాట్లాడతాను. మూవీ విషయానికి వచ్చేసరికి మన లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా బాగా క్లోజ్ అనే వాళ్ళు నలుగురే ఉంటారు.
అలా నలుగురు మేము మన లైఫ్ స్టోరీ అనుకోండి, మా లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ, దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్. అదే చూపిద్దాం అనుకున్నాం మేము ఈ టీజర్తో. అండ్ సో మా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ప్రేమించారు, సాంగ్ రిలీజ్ అయింది, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ టీజర్ కూడా అలాగే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చాలా బలంగా నమ్ముతున్నాను. సో April 12th థియేటర్స్లో వస్తున్నాం. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.